ఎమ్మెల్యే గారు చాలా ధైర్యవంతుడు. అనుకోవచ్చు ఏదో అక్బర్ గారు పొగిడేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని, మోహాభావంగా మాట్లాడే అలవాటు నాకు కాదు. ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మంచి కార్యక్రమాలు నిర్వహించే వారికి సహకారిగా ఉండాలి, వెన్నుముక్కగా ఉండాలి. మన చింతలపూడి మైనారిటీ పెద్ద అక్బర్ గారిని మాట్లాడుతున్నారు కోసం ఈ సర్వసభ్య సమావేశానికి, అఖిలపక్ష సమావేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్న మన ఎమ్మెల్యే గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా, హాజరైన వారందరికీ మా జమాతే ఇస్లామీ హిందూ మైనారిటీ శాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా గ్రామ సభ వేయడానికి గ్రామ సర్పంచ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు భయపడుతూ ఉంటారు. గ్రామ సభ నిర్వహించడానికి గ్రామ పంచాయతీ సర్పంచులు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు భయపడుతుంటారు. కారణం ఏమిటి అంటే, లోపాయికారి లోతుపాతులు కానీ, పని చెయ్యకపోవటం కానీ, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవటం కానీ, ప్రజల శ్రేయస్సుని పట్టించుకోవటం కానీ చేయనప్పుడు గ్రామ సభ వేయడానికి సర్పంచ్ కానీ, అఖిలపక్షం వేయడానికి ఎమ్మెల్యేలు కానీ భయపడతారు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, మా సంస్థ తరఫున ముస్లిం సోదరుడుగా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యవంతుడు. అనుకోవచ్చు ఏదో అక్బర్ గారు పొగిడేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని, మోహాభావంగా మాట్లాడే అలవాటు నాకు కాదు. ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మంచి కార్యక్రమాలు నిర్వహించే వారికి సహకారిగా ఉండాలి, వెన్నుముక్కగా ఉండాలి. అది మా బాధ్యత. అందువల్ల ఎమ్మెల్యే గారిని నేను కోరుకునేది ఏమిటంటే, ఇప్పటి వరకు మేము వచ్చిన కాడి నుంచి 2-2.5 గంటలు ఏ ఎమ్మెల్యే కానీ, ఏ సర్పంచ్ కానీ ఇటువంటి సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకే మాట రెండో మనిషి చెప్పిన మాట మూడో మనిషి చెప్పినా కొద్దిగా ఇసుకుదల ఉంటుంది. ఆయన ఇందాక చెప్పాడు కదండి, మీరు ఆగండి, ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి అన్న మాట ఉంటుంది. కానీ ఎమ్మెల్యే గారి దగ్గర ఓపికని కూడా నేను ఇందాకటి బట్టి గమనిస్తున్నా. ఒక చిన్న పిల్లాళ్ళ ఎవరు ఏమి చెప్పినా సరే, ఎంతసేపు చెప్పినా ఆయన ఓర్పుగా, నేర్పుగా, సహనంగా అన్నీ వింటూ, అన్ని పాయింట్లు నోట్ చేయమన్న వారికి నోట్ చేపిస్తూ మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా ధైర్యవంతమైనటువంటి కార్యక్రమం. ఎందువల్లనంటే, మొదటి నుంచి చూస్తున్న ఈ 2 గంటల సమావేశంలో కూడా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ పిక్చర్ చూపించి మరీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ముఖ్యంగా వీధి లైట్ల గురించి కానీ, ఆ సెంట్రల్ లైటింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ చెరువు ట్యాంకు వ్యవహారం కానీ, ఇతరత్ర విషయాలు ఏవైనా సరే ముఖ్యంగా చెప్పుకోవాలంటే, మన చిన్న మినీ బస్టాండ్కి దానికి పక్కన ఉన్నటువంటి టాయిలెట్స్కి సంబంధించి ఆయనకి 100 కోట్ల నమస్కారాలు. ఎందువల్లంటే ఈ రోజున ఆయన పరిస్థితిని నేను గమనించాను. ఎమ్మెల్యే గారు ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు అక్బర్ గారు ఈడేదో వైఎస్ పార్టీ వెనకాల తిరిగాడు, కాంగ్రెస్ లో తిరిగాడు, కమ్యూనిస్టులో తిరిగాడు, విద్యాధరరావు గారి వెనకాల తిరిగాడని. నేను అందరి వెనకాల తిరిగాను, ఈయన వెనకాల తిరుగుతాను. మంచి కార్యక్రమం రోషన్ కుమార్ గారు ఎక్కడ చేస్తే కబురు అందాలి కానీ నేను ఆయన కాళ్ళ దగ్గర ఉంటాను. అలా ముత్తారెడ్డి గారికి చేశాం, ధర్మరాజు గారు ఉన్నారు, అందరికీ చేశాం. ఏ ప్రెసిడెంట్, ఏ పార్టీ వారైనా అందరి మన్ననలో పొందాం. ఎవరూ నన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అన్న అభిప్రాయం రాకుండా 32 ఏళ్లు నిర్వాఘాటంగా ఇక్కడ సర్వీస్ చేయించాను, మీ అందరి సహకారంతో, మీ తల్లిదండ్రుల సహకారంతో. అందువల్ల ఎమ్మెల్యే గారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకి ప్రజా సహకారం ఈ సమయంలో అవసరం. రాజకీయ సహకారం కంటే ప్రజా సహకారం చాలా అవసరం. నానా నువ్వు మంచి పని చేస్తున్నావని చెప్పేవాడు కావాలి, చేయించుకున్నాక మంచి పని చేశామని చెప్పడం కాదు. కానీ మీరు మంచి పని చేశారండి, ఇలాగే మీరు కొనసాగాలండి అని ధైర్యం చెప్పేవాడు ఉండాలి. అది పార్టీలో ఉండకపోవచ్చు, బయట ఉండకపోవచ్చు, ప్రజానీకమైన మనం ఆయనకి వెన్నుముకగా నిలబడితే, నా వెనకాల నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, నాకేం భయం లేదు, ఏ పైనైనా నిర్ఘాటంగా నేను చేయొచ్చు అన్న ధైర్యం ఆయనకు వస్తుంది. ఇందాకటి బట్టి నేను రిపోర్టులు చదువుతున్నాను, ఏఈ గారు చదివారు, మిగతా వాళ్ళు బాధ్యులు చదివారు. అందులో రోడ్ల విషయం వచ్చింది.
చింతలపూడికి మెయిన్ కావాల్సిందల్లా కూడా అసలు ఒక్క విషయం చెప్పాలంటే నగర పంచాయతీ అనేది పక్కన పెడితే అభివృద్ధి చాలా చేయవలసి ఉంది. అందులో ముఖ్యంగా ఒక రోడ్డు మనం వేసామంటే ఆ రోడ్డు నిలకడగా స్టాండర్డ్గా ఉండాలంటే దానికి కంపల్సరీగా డ్రైనేజీ కావాలి. డ్రైనేజీ లేనిది సిమెంట్ రోడ్డు ఆగదు, తార్ రోడ్డు ఆగదు, గ్రావెల్ రోడ్డు ఆగదు, ఏది ఆగదు, మొత్తం అన్ని పోతాయి. ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే రోడ్లు ఇందాక చదివారు 8-9 లక్షల్లో చదివారు, అందులో మా రోడ్డు కూడా ఉంటుంది. 32 ఏళ్ళు నేను ఇక్కడ ఉద్యోగం చేసి కూడా మా వీధికి రోడ్డు వేయించుకోలేనటువంటి దుస్థితి నాకు కలిగింది. ఓపెన్ గా మాట్లాడుతున్నా. అందరు సర్పంచులు ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లిటిగేషన్ సమస్య వల్ల మా రోడ్డు మేము రాసిచ్చి కూడా మా ఇళ్ల వరకు కూడా ఒక 70 మీటర్లు విన్నాను. కొద్దిగా ఇంకొక 1/2 మీటరో ఇంకో మీటరో పెంచి దానికి డ్రైనేజ్ కూడా కొంచెం ఏర్పాటు చేస్తే, అదేదో మీరు పురమాయించి ఆ పని చేస్తే మీకు జీవితాంతం మేము ఆ వీధిలో ఉన్న 10 కుటుంబాలు రుణపడి ఉంటాం. ఏమంటే తర్వాత మంచినీటి సరఫరా విషయంలో ఏమీ ఇబ్బంది లేదు, చాలా సక్రమంగా జరుగుతుంది. ఇబ్బందల్లా ప్రజలకి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ లో జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇంటి యజమాని ఇల్లు కట్టాలని వెళ్తే ఈ ఉన్నటువంటి నారమ్స్ని ఫీజుల్ని బట్టి మా కాలంలో అయితే ప్రెసిడెంట్ గారు ఏదో రికమెండ్ చేసేవారు, ధర్మరాజు గారు, రామారావు గారు, శాసగిరిరావు గారు ఎవరో ఇదిగో ఈ 100 రకాల మినిమం ట్యాక్స్ చేసి 70 కట్టు 30 మానేని చెప్పి చేసేవాళ్ళు. ఇవాళ లక్షల్లో ఉంది. ఫీజులే సగం ఇంటికి ఖర్చు అవుతుంది సార్. అందువల్ల చాలా ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే దాన్ని మనం ఏం చేయలేము. ఎమ్మెల్యేగా మీరు చేయలేరు, ఎందుకంటే అది గవర్నమెంట్ పాలసీ. దాన్ని మనం ఏమి ధిక్కరించి చేయలేము. ₹1,00,000 కాదు 50,000 కట్టుకోమంటానికి మీరు సరిపోరు, చట్టము ఒప్పదు. కానీ ఏంటంటే దానికి ఒక పరిస్థితి ఏదన్నా ఉంటే పై అధికారులతో కానీ మీ పెద్ద నాయకులతో కానీ సంప్రదించి ఏదన్నా మినిమంగా చేయగలిగితే ప్రతివాడు ఇల్లు కట్టుకునే అవకాశం చాలా. రాత్రి ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియని పరిస్థితి. ఎందువల్లంటే నిరంతరం ఏదో ఒకటి పొద్దున్నే వాట్సాప్ చూస్తే పేపర్లు నేనేం చదవను, అంత ఖాళీ కూడా మనకు ఉండదు. వాట్సాప్ పిల్లోడు చూపిస్తుంటే మొత్తం ఒక లైన్ అంతా కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ, ఎమ్మెల్యే గారు అక్కడ, 5 నిమిషాల్లో చింతలపూడి, 10 నిమిషాల్లో ప్రగడారం, 20వ నిమిషంలో కావరకోట, మళ్ళీ అరగంట అయ్యాక జంగారెడ్డి. అన్ని కార్యక్రమాలు కూడా భగవంతుడు ఆయనకి మంచి సంపూర్ణ ఆయురారోగ్య ఇవ్వాలని వాళ్ళు కూడా నేను ఇటువంటి నాయకులు మనకి చాలా అవసరం కూడా. నేను పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా రోషన్ కుమార్ గారిని ఇవాళ కాదు గెలిచిన మొదట్లోనే 2-3 నెలల్లో ప్యాచ్ వర్క్ రోడ్డుకి చేసిన రోజున నేను చాలా గర్వంగా పేపర్కి ఇచ్చుకున్నా. ఒక మంచి ఎమ్మెల్యే వచ్చారు, మనకి రోడ్లు ప్యాచ్ వర్క్ జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది అని. ఇవాళ మనం చూస్తున్నాం చింతలపూడి బోసుబొమ్మ దగ్గర నుంచి 4 వైపులా ఎక్కడికి వెళ్ళినా 10 కిలోమీటర్ల లోపు అసలు రోడ్డే లేదు. అన్ని గోతులు, కారు మునిగిపోతాయి, చిన్న కార్లు అయితే అసలు సగం మురుగుతాయి. అటువంటి రోడ్లు రొటేన్లు అంటే ఆర్థికానికి సంబంధించిన అంశాలు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ అంత తొందరగా తెగిలేవి కావు. అవి కూడా ఇవాళ సమిటివారిగూడెం రోడ్డు, రాఘవాపురం రోడ్డు కానీ, ఇటు నరసాపురం రోడ్లో పని కానీ, ఇటు వేరే వైపు కానీ జరుగుతూ ఉన్నాయి. అలానే చెట్టివారిగూడెం రోడ్డు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత కృషి మీరు చేయాలని చెప్పి భగవంతుడు అలాగా బాగా అప్రోచ్ అయ్యి మంచి మన్ననలు మీరు ప్రతి ఇంట్లో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మనకి ఈ పని చేస్తున్నాడన్న గర్వంగా చెప్పుకునే రీతిలో భగవంతుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలి. చివరిగా నేను కోరుకునేది ఒకటే సార్, మనకి ఏంటంటే మైనారిటీలకు సంబంధించి ఏవైనా ఇళ్ళు కానీ, పెన్షన్స్, విడో పెన్షన్స్ కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నా సరే, వాటి ఏదన్నా వచ్చినా సరే, ఇప్పుడు మీ దగ్గర మైనారిటీ కుర్రోళ్ళు ఉన్నారు, మా వాళ్ళు, పార్టీకి రహితంగా మీరు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ సహకరించండి, మా మైనారిటీలకి న్యాయం చేయండి. చివరిగా నేను కోరుకునేది అక్బర్ వైసీపీ వాడు కాదు. నేను మీకు ఓపెన్ గా చెప్పదలుచుకున్నట్టు రాజకీయంగా నేను మాట్లాడటంలా. నేను విద్యాధరరావు గారి వెనకాల 27 తిరిగాను, ఆయన వెనకాల తిరిగాను, ఈయన వెనకాల తిరిగాను. నేను ఒక పార్టీకి ముద్ర పడలేదు, నేను అందులో సభ్యత్వం తీసుకోలేదు. నేను అందరికీ సహకరిస్తాను. ఇవాళ జీవితం ఉన్నంతకాలం కూడా ఎమ్మెల్యే గారు ఆ స్థానంలో మరిన్ని సంవత్సరాలు ఉండాలి. ఈ పీరియడే అని కాదండి, తర్వాత పీరియడ్ లో కూడా ఆయనకి భగవంతుడు కొనసాగే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి ఆయన నిత్యం భగవంతుడు ఆయనకి అల్లా మంచి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి మనందరి సహకారం, పార్టీల సహకారం, కూటమి నాయకుల సహకారం ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని, ఇలానే నిరంతరం ఆయన శ్రమిస్తూ ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే గారు మంచివాడు అన్న పేరు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఆయన తెచ్చుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. సో క్లోజింగ్ థాట్స్ మధు చంద్రరావు.